ఎన్నాలో వేచిన ఉదయం. ఎస్, ప్రస్తుతం ఈ పాటే పాడుకుంటున్నారు వీరమల్లు మేకర్స్. ఎప్పటి నుంచో ఈ సినిమాను పూర్తి చేయాలని కలలు కంటున్నారు దర్శక నిర్మాతలు. చివరికి వాళ్ళ కథ నెరవేరే రోజు రానే వచ్చింది. ఈ చిత్ర కొత్త స్కెడ్యూల్ విడుదలైంది. ఇంతకీ హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తున్నారు? చెప్పిన టైంకు రిలీజ్ అవుతుందా? చూసేద్దాం. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుంది దర్శక నిర్మాతలకు. ఆయన చెప్పినట్లే చేస్తున్నా కూడా షూటింగ్స్ అనుకున్న సమయానికి జరగట్లేదు. ఆయనున్న బిజీకి డేట్స్ ఇవ్వడం బాగా కష్టమైపోతుంది. ఇన్ని టెన్షన్స్లోనూ హరిహర వీరమల్లుకు డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు పవన్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. 4 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు, షూటింగ్ అంతా అయిపోతుంది. మేకర్స్ కూడా దీనికోసమే ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. అందుకే డేట్స్ ఇవ్వలేకపోతున్నారు ఈయన. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఈ సమావేశాలు పూర్తవ్వగానే వస్తానని మాటిచ్చారు పవన్. ఇప్పటికే హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ అంతా పూర్తయిపోయింది. సెకండ్ హాఫ్ లో మాత్రం పవన్ పై కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి పూర్తయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ చేసి సినిమా విడుదల చేయడమే ఆలస్యం. ప్రస్తుతం తాడేపల్లి సమీపంలో సత్యరాజ్ ఈశ్వరరావుపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే గండికోటలోని మాధవరాయస్వామి ఆలయంలో శివాలయం సెట్ చేసి సీన్స్ షూట్ చేశారు. మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల చేస్తామంటున్నారు. కానీ ఆ డేటుకు రావడం కష్టమే. అసెంబ్లీ సమావేశాలు మార్చి 3వ వారం వరకు జరగనున్నాయి. ఆ తర్వాత పవన్ వస్తే షూట్ పూర్తి చేసి విడుదల చేయడం కష్టమే. అయితే మార్చి 28న మిస్ అయినా ఏప్రిల్లో సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరి చూడాలిక ఏం జరగబోతుందో.